కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అడుగడుగున ప్రజల్ని మోసం చేస్తూ అవినీతికి పాటుపడుతూ హిందూ వ్యతిరేక విధానాన్ని ఎత్తుకుంటూ అవినీతి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరమైనటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయి మాట్లాడితే డబ్బులు లేవు అనే పరిస్థితికి ఈరోజు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణని ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా సరైన బడ్జెట్ ని తీసుకొస్తారా అంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే మరి దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం కేవలము టీవీలు చూస్తూ ఇది చేస్తే బాగుంటది అది చేస్తే బాగుంటది అంటే సరిపోదు. మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని నాయకులను నిలదీసి మీరు ప్రజా సమస్యలను పట్టించుకుంటారా, లేదంటే మిమ్మల్ని హైదరాబాద్ లోనే కాదు, జిల్లాలోనే కాదు, మండలాల్లో కాదు, ఏ ఊర్లో తిరగనీయకుండా చేస్తాము అనే ఒక పరిస్థితికి తెలంగాణ ప్రజలు తీసుకెళ్లాలి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అసెంబ్లీ ముట్టడిలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ నిరాశ చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు, మేము చదువుకుంటాము మాకు చదువుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కాలేజీలలో భర్తీ అయినటువంటి విద్యార్థులు ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ రానందువల్ల కాలేజీలకి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎప్పటికైనా మాకు పక్కా ఇల్లు ఉంటుంది, ఎప్పటికైనా మా నెత్తిపైన ఓ మంచి స్లాబ్తో ఇల్లు కట్టుకుంటాము అని ఆశపడినటువంటి నిరుపేదలు ఎవరికైతే ఇల్లులు రావడం లేదు వాళ్ళు కావచ్చు, మాకు వయసు మీద పడ్డది మా అంతలో మేము పని చేసుకోలేకపోతున్నాము, మాకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చి మోసం చేస్తారని చెప్పి భావిస్తున్నటువంటి వృద్ధులు కావచ్చు, మా రైతు భరోసా రాకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారు అని అనిపించేటువంటి ప్రతి రైతు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ 23 తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా మనము రోడ్డెక్కకపోతే ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమంలో మనం రోడ్డెక్కినందుకు, మనం రోడ్డు మీద వంటవార్పు చేసినందుకు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెడ వంచి తెలంగాణ సాధించుకున్నాము. మళ్ళొకసారి ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడ వంచేటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారం.